పవన్ కళ్యాణ్ నటించిన భారీ పాన్ ఇండియా చిత్రం ఓజీ. మొదటిసారిగా పవన్ కళ్యాణ్ ముంబై మాఫియా బ్యాక్ డ్రాప్ లో గ్యాంగ్స్టర్ గా కనిపించబోతున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుండి వచ్చిన టీజర్ అలాగే పోస్టర్స్ అంచనాలు పెంచేశాయి. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఓజీ చిత్రం కోసం 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నారు. పవన్ ఎక్కడకు వెళ్ళినా కూడా ఓజీ ఓజీ అంటూ నినాదాలు చేస్తున్నారు. ఈ సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో పవన్ కళ్యాణ్ రికార్డ్స్ బద్దలు కొడతాడని ఫ్యాన్స్ భావిస్తున్నారు. ఇక సుజిత్ కూడా ఈ చిత్రాన్ని స్టైలిష్ మాఫియా యాక్షన్ డ్రామాగా తెరకెక్కిస్తున్నారు. దాంతో ఓజీ మీద అంచనాలు భారీగా ఉన్నాయి. ఇక మేలో ఈ చిత్రానికి పవన్ డేట్స్ కేటాయిస్తాడని సమాచారం. పవన్ నటిస్తున్న హరిహర వీరమల్లుకి ఏప్రిల్లో ఆయన డేట్స్ ఇస్తాడు. దాంతో ఆ మూవీ షూటింగ్ కంప్లీట్ అయి మేలో సినిమా విడుదల కాబోతుంది. అలాగే మేలో కొన్ని రోజుల పాటు ఓజీ మూవీకి షూటింగ్స్ డేట్స్ ఇస్తాడని సమాచారం. పవన్ 2 వారాలు డేట్స్ ఇస్తే మూవీ కూడా షూటింగ్ కంప్లీట్ అవుతుంది. సెప్టెంబర్లో విడుదల చేసేలా మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. నిజానికి ఈ చిత్రాన్ని గత ఏడాది సెప్టెంబర్లో విడుదల చేయాలని డేట్ కూడా అనౌన్స్ చేశారు. కానీ పవన్ కళ్యాణ్ రాజకీయాలతో బిజీగా ఉండడంతో అప్పుడు ఆ సినిమా వాయిదా పడింది. ఇక ఆ తర్వాత రాజకీయాల్లో అద్భుత విజయం సాధించిన పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్కి డిప్యూటీ సీఎం కావడంతో అప్పటి నుండి ఓజీ మూవీకి దూరంగా ఉన్నారు. కానీ మేలో ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ డేట్స్ ఇస్తాడని సమాచారం. త్వరగా ఈ చిత్రాన్ని కంప్లీట్ చేసి పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా ముగించి సెప్టెంబర్లో ఖచ్చితంగా ఓజీని రిలీజ్ చేయాలని దానయ్య భావిస్తున్నాడట. ఇక ఈ చిత్రానికి అదిరిపోయే పాటలను ఇప్పటికే తమన్ కంపోజ్ చేసినట్టుగా సమాచారం. త్వరలోనే ఈ చిత్రం నుండి మొదటి పాటను విడుదల చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. తమన్ ఒక అద్భుతమైన పాటను రెడీ చేశాడట. పాన్ ఇండియా స్థాయిలో దుమ్ము రేపుతుందని తెలుస్తుంది. పాటల గురించి అలాగే బ్యాక్గ్రౌండ్ స్కోర్ గురించి తమన్ అనేక సందర్భాల్లో ఒక రేంజ్లో తెలిపాడు. పాన్ ఇండియా స్థాయిలో ట్రెండ్ సెట్టర్ అవుతుందని తమన్ తెలిపాడు. ఇక ఈ చిత్రంలో పవన్ కి జోడిగా ప్రియాంక మోహన్ నటిస్తూ ఉండగా బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మీ విలన్ పాత్ర పోషిస్తున్నాడు. మరి ఈ చిత్రంతో పవన్ కళ్యాణ్ పాన్ ఇండియా స్థాయిలో ఎలాంటి రికార్డ్స్ బద్దలు కొడతాడో చూడాలి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.